మనం ఏదైనా కథ అనుకుంటే దాని లిమిటెడ్ టైంలో లిమిటెడ్ క్రియేటివ్ స్పేస్ ఇచ్చి ఎగ్జిక్యూట్ చేసేది ఒక 3 hour మూవీ. అయితే ఆ కథని రన్ టైం అనే అడ్డు లేకుండా క్రియేటివిటీతో ఆడేసుకొని ఎగ్జిక్యూట్ చేసేది వెబ్ సిరీస్. అయితే ఈ వెబ్ సిరీస్ని హాలీవుడ్ ఒక రేంజ్కి తీసుకెళ్ళి పెట్టింది. గేమ్ ఆఫ్ థ్రోన్స్, బ్రేకింగ్ బ్యాడ్, ప్రిజన్ బ్రేక్ ఇలా చాలా కల్ట్ షోస్ని తీసి వెబ్ సిరీస్ అనే దాని పాపులారిటీ పెరిగేలా చేసింది. దీని తర్వాత కొరియన్, జాపనీస్ అండ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ కూడా ఈ సిరీస్ని ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేశాయి. బట్ మిగిలిన వాళ్ళ సిరీస్లకు వచ్చిన పాపులారిటీ కానీ వ్యూయర్షిప్ కానీ మన ఇండియన్ సిరీస్కి అంతగా రాలేదు. బట్ లేట్గా జనాల్లోకి వెళ్ళినా కూడా కల్ట్ పాపులారిటీని కొరియన్ సిరీస్ సంపాదించుకున్నాయి. సో ఇండియన్ సిరీస్కి ఎందుకు రావాల్సిన పాపులారిటీ రావట్లేదు? మూవీస్ కన్నా సిరీస్ అనేవి కంట్రీ బ్యారియర్స్ దాటి ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతాయి. అయినా సరే ఇండియన్ సిరీస్కి మన కంట్రీ దాటి ఎక్కడా గుర్తింపు ఎందుకు రావట్లేదు? ఈ టాపిక్ మీద డిస్కస్ చేయడమే ఇవాళ వీడియో యొక్క ఉద్దేశం. నో స్టోరీ ఫర్ ఫర్దర్ సీజన్స్. మనకు బాగా తెలిసిన బ్రేకింగ్ బ్యాడ్ని తీసుకోండి. ఫస్ట్ సీజన్ రాస్తున్నప్పుడే నెక్స్ట్ సీజన్స్లో ఏం అవ్వాలి అనే బేసిక్ ఐడియా డెవలప్ చేసి ఉంచుకున్నారు క్రియేటర్స్. దీనివల్ల ఒక సీజన్ నుంచి మరో సీజన్కి టైం గ్యాప్ ఉండదు. అండ్ ఆల్సో ఎపిసోడ్ వైజ్ స్క్రిప్ట్ రైటింగ్ కూడా ఫాస్ట్గా ఉంటుంది. ఎందుకంటే ముందే ఏం రాయాలి, కథ ఎక్కడికి వెళ్తుంది అని క్లారిటీ ఉంటుంది కాబట్టి. బట్ మన ఇండియన్ సిరీస్ విషయానికి వస్తే ఇది వేరేలా ఉంటుంది. ఒక ఐడియా తీసుకుంటారు, దాని చుట్టూ స్టోరీ రాసుకుంటారు, ఒక సీజన్ చేస్తారు, అంతే. ప్రాసెస్ అక్కడితో ఆగిపోతుంది. బాగా హిట్ అయ్యి వ్యూయర్షిప్ గట్టిగా వస్తే అప్పుడు సెకండ్ సీజన్ గురించి ఆలోచిస్తారు. ఇంత గ్యాప్ వస్తే ఖచ్చితంగా క్రియేటర్కి ఆ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ పోతుంది. సో ప్రొడ్యూసర్ ఫోర్స్ వల్ల ఏదో ఒక స్టోరీని ఫస్ట్ సీజన్కి లింక్ చేసి పాపులారిటీ ఉంది కదా అని 2-3 కేమియోలు పెట్టేసి వర్కౌట్ అవుతులే అన్నట్టు ఒక మీడియాకర్ లేదా బ్యాడ్ సెకండ్ సీజన్ని తీసుకొస్తారు. కానీ కొన్ని సిరీస్ మినహాయిస్తే లైక్ పంచాయత్. కానీ ఈ పంచాయత్ సిరీస్ కూడా రిలేటబిలిటీ మీద ఆధారపడే షో కాబట్టి ఇండియా బయట పాపులర్ అవ్వట్లేదు. మొన్ననే వచ్చిన ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 కూడా ఈ ప్రాబ్లం వల్లనే పోయింది. ఫస్ట్ 2 సీజన్స్ కూడా సీరియస్గా క్రాఫ్ట్ మీద దృష్టి పెట్టి మంచి రైటింగ్తో ఆడియన్స్ని గ్రాంటెడ్గా తీసుకోకుండా ఉంటాయి. బట్ ఈ సీజన్ 3 మాత్రం ముందు 2 సీజన్స్లో క్లిక్ అయిన సీక్వెన్సెస్కి ప్యారడీలా ఉంటుంది. స్టోరీ మెయిన్ పాయింట్ ఏమో అంబిషన్లెస్గా అనిపిస్తాయి. వ్యూయర్షిప్ కోసం అక్కర్లేని కేమియోలు కూడా ఉంటాయి. అందుకే ఇండియాలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ అయిన ఫ్యామిలీ మ్యాన్ కూడా సీజన్ 3కి దుకాణం సర్దేసింది. లిమిటెడ్ బడ్జెట్స్. ఇది కొంచెం సీరియస్ టాపిక్, సో డెప్త్లో మాట్లాడుకుందాం. వరల్డ్లోనే కల్ట్ సిరీస్ అయిన గేమ్ ఆఫ్ థ్రోన్స్ బడ్జెట్ అప్రాక్సిమేట్లీ 10,000 crores. నెట్ఫ్లిక్స్ ప్రొడ్యూస్ చేసిన స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 బడ్జెట్ ఆల్మోస్ట్ 3,500 crores. కానీ ఇంకో సైడ్ చూసుకుంటే నెట్ఫ్లిక్స్ ప్రొడ్యూస్ చేసిన ఇండియన్ షో సాక్రెడ్ గేమ్ 2 seasons బడ్జెట్ కలిపి 140 crores మాత్రమే. ప్రైమ్ వీడియో ఒరిజినల్స్ అయిన ఫ్యామిలీ మ్యాన్, ఫాజీ బడ్జెట్స్ కూడా 200 crore లోపలే. ఆల్సో నెట్ఫ్లిక్స్ ప్రొడ్యూస్ చేసిన డబ్బా కార్టెల్ అనే షో ఉంటుంది, బాగుంటుంది. టెన్షన్ బిల్డింగ్ నుంచి క్యారెక్టర్ వరకు అన్నీ చాలా బాగుంటాయి. బట్ టెక్నికల్గా సౌండ్ ఉండదు. అండ్ ఈ వెబ్ సిరీస్ బడ్జెట్ 100 crore లోపలే. మరి 1,000 crore బడ్జెట్ కాకపోయినా విజన్కి తగ్గట్టుగా బడ్జెట్ ఇవ్వాలి కదా. ఇలాంటి లిమిటెడ్ బడ్జెట్స్ వల్లనే విజువల్గా స్టోరీ టెల్లింగ్ సైడ్ నుంచి టాప్ నాచ్ కంటెంట్ తీయలేకపోతున్నారు. మన తెలుగు నుంచే దూత అనే ఎక్సలెంట్ సిరీస్ ఉంటుంది, స్టారింగ్ నాగ చైతన్య గారు. ఈ సిరీస్ ప్రిమైజ్ కానీ ప్లాట్ కానీ ఎక్సలెంట్ ఉంటుంది. బట్ సీజన్ 1తోనే సరిపెట్టుకుంది. సీజన్ 2 ఉందో లేదో కూడా తెలీదు. బట్ ఇలా బడ్జెట్స్ పెరగడం ఇండియన్ షోస్కి ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ లా కనిపిస్తుంది. ఎందుకంటే బయట కంట్రీస్లో ఓటీటీ సబ్స్క్రిప్షన్ రేట్కి మన ఇండియాలో సబ్స్క్రిప్షన్ రేట్కి ఆల్మోస్ట్ 4 times డిఫరెన్స్ ఉంది. అంటే ఇండియాలో రేట్ 4 times బిలో ఉంది. దీనివల్ల రెవెన్యూ పర్ యూజర్ మన ఇండియా తక్కువ వస్తుంది. సో దీనివల్లనే బడ్జెట్స్ అనేవి తక్కువ అలొకేట్ చేస్తున్నారు. బడ్జెట్స్ తక్కువ ఇవ్వడానికి మరో బిగ్గెస్ట్ రీజన్ పైరసీ అండ్ ఆడియన్స్. ఏదైనా సిరీస్ రిలీజ్ అయితే అది వెంటనే పైరేటెడ్ వెబ్సైట్లో అప్లోడ్ అవుతుంది. అండ్ దీనికి సపోర్ట్గా ఆడియన్స్ కూడా అదే చూస్తున్నారు. ఫ్రీగా వస్తుంది కదా అనే ఆలోచన వల్లనే ఎవరు డబ్బులు పెట్టి ఓటీటీ సబ్స్క్రిప్షన్ తీసుకోవట్లేదు. అసలే ఇండియాలో యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ తక్కువ అంటే ఇంకా యూజర్స్ లేకపోతే ఎలా చెప్పండి. సో ప్రాఫిట్ సైడ్ నుంచి ఆలోచించింది నెట్ఫ్లిక్స్. ప్రైమ్ లాంటి బిగ్ ప్రొడక్షన్ యూనిట్స్ కూడా బడ్జెట్స్ ఇవ్వట్లేదు. సో మన షోస్ విజువల్ పరంగా, స్టోరీ టెల్లింగ్ పరంగా టాప్ క్వాలిటీ ఉండి వరల్డ్ అంతా మన వైపు తిరగాలి అంటే ఖచ్చితంగా బడ్జెట్స్ కావాలి.
బడ్జెట్స్ కావాలంటే మనం మారాలి. ఎంటర్టైన్మెంట్ని ప్రాపర్గా లీగల్ వేలో కన్జ్యూమ్ చేయాలి, లేదంటే చాలా కష్టం. ఇవి మన ఇండియన్ షోస్ని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళకుండా ఆపుతున్న ఫ్యాక్టర్స్. ఇవే కాకుండా స్ట్రాంగ్ ప్రమోషన్స్ కూడా చేయాలి. ఎందుకంటే ఒక సినిమాకి ఈ ప్రమోషన్స్ ఎంత ముఖ్యమో సిరీస్కి కూడా అంతే ముఖ్యం. సిరీస్ ఒకటి వస్తుంది కదా అని ఆడియన్స్ యాంటిసిపేట్ చేసేలా ఉండాలి. డిఫరెంట్ లాంగ్వేజెస్లో కూడా డబ్బింగ్ చేయాలి. దీనికి ఎగ్జాంపుల్ హాలీవుడ్ షోసే, ఎస్పెషల్లీ స్ట్రేంజర్ థింగ్స్ లాంటివి. ఒక సీజన్ రిలీజ్ అవుతుంది అంటే దాన్ని ఒక కల్చరల్ ఫినామినన్ చేస్తారు. ప్రీమియర్స్, క్యాస్ట్ ఇంటర్వ్యూస్, ఇంకా మల్టిపుల్ లాంగ్వేజెస్లో డబ్బింగ్, ఇలా చాలా గ్రాండ్గా రిలీజ్ చేస్తారు. సో ఇలా మన ఆడియన్స్ మార్పుతో పాటు కాంటెంట్ కూడా నెక్స్ట్ లెవెల్కి ప్రమోషన్స్ చేస్తే, కరెక్ట్గా హిట్ అయితే మన ఇండియన్ వెబ్ సిరీస్లు కూడా వరల్డ్ వైడ్గా రీచ్ వస్తుంది. సో అదండి మ్యాటర్. మన ఇండియన్ వెబ్ సిరీస్లు వరల్డ్ వైడ్గా రీచ్ అవ్వడానికి మీకు తెలిసిన ఇంకేమైనా పాయింట్స్ ఉంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో నెక్స్ట్ వీక్ ఇలాంటి వీడియోతోటే మళ్ళీ వచ్చేస్తాను. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిక్చర్.